జమ్మూ కాశ్మీర్ పెహల్గాం దాడి తర్వాత ప్రతి భారతీయుడి రక్తం మరిగిపోతుంది. ప్రతీకారం ఖచ్చితంగా తీసుకోవాలి అని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. భారత ప్రభుత్వం కూడా అదే చెప్పింది. ఖచ్చితంగా మీపై రివెంజ్ తీర్చుకుంటామని చెప్పింది. అన్నట్టుగానే ఒక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించింది భారత ప్రభుత్వం. అదేంటి అంటే సింధు నదీ జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నామని ప్రకటించింది. అసలు పాకిస్తాన్ కూడా దీన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే పాకిస్తాన్కి ఇండియాకి 3 సార్లు వార్ జరిగింది. అప్పుడు కూడా సింధు నదీ జలాల జోలికి వెళ్ళలేదు భారత ప్రభుత్వం కానీ పాకిస్తాన్ కానీ ఇప్పుడు ఈ డెసిషన్ పాకిస్తాన్కి చెంపపెట్టు లాంటిది అనుకోవచ్చు. ఇంత పెద్ద అటాక్ చేస్తే ఈ నదీ జలాల ఒప్పందం రద్దు చేస్తే పాకిస్తాన్కి ఇలా చెంపపెట్టు అనుకోవచ్చు. కానీ రేపు వాళ్ళు నీళ్ళలో రామచంద్ర అనే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇదే నీళ్లపై 26 కోట్ల మంది పాకిస్తాన్ ప్రజలు ఆధారపడి ఉన్నారు. వాళ్ళ జీడిపిలో 25% అగ్రికల్చర్ రూపంలో, ఎలక్ట్రిసిటీ రూపంలో వాళ్ళకి దీని బెనిఫిట్ ఉంది. సో ఈ ఒప్పందం రద్దు వల్ల భారత్ డ్యామ్లు కట్టుకోవచ్చు. డ్యామ్ కట్టుకుంటే పాకిస్తాన్కి వాటర్ రావు. దీంతో ఎక్కడైతే రక్తం ఏరులై పారించారో అదే రక్తాన్ని పిండి చేస్తే కానీ వాళ్ళకి చుక్క నీరు దొరికే పరిస్థితి లేదు. ప్రధాని మోదీ చెప్పినట్టు వాటర్ అండ్ బ్లడ్ విల్ నాట్ ఫ్లో టుగెదర్.